ఎట్లుందమ్మా కేసీఆర్ పరిపాలన ఎట్లుంది, రేవంత్ రెడ్డి అప్పుడు పాలన బాగుంది, ఇప్పుడు అయితే వేస్ట్. ఇప్పుడు వేస్తే కూడా మమ్మల్ని ఏం చేస్తాడో మా భయం మాకే ఉంటాయి. అప్పుడు ఇచ్చిన ఇండ్లు ఉన్నాయి కానీ ఇప్పుడు ఏమి ఇచ్చినని ఇది ఇస్తాము, మహిళలకు ఇవి ఇస్తాము, అమ్మిస్తాం, బతుకమ్మని ఇస్తాము, ఆ చీరలు చేసి ఏది ముష్టి 200 చీర కూడా ఇవ్వకపోయిండు ఆయన రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది? తినడేమో 4 పైసలు మంది మీద, కానీ ఎవరి కొంపలు కూల్చలేదు, ఎవరికి ఏం చేయలేదు. లేని వానికి మాత్రం చూసి ఇవ్వాలి. లేని వానికి ఉన్నవానికే పెడుతున్నారు, లేని వానికి వెనకెళ్ళి తెచ్చిస్తున్నారు. చెప్పండి ఒకసారి. లేని వాళ్ళంతా రెంట్ కట్టుకొని బతకాల మేము. అది ఉన్నది లేనిది చూసి ఇవ్వాలి కదా. మరి మీరు ఎందుకు రాజ్యం పరిపాలించేది? ఉన్నవాడిని లేనివాడిని చూసి కదా ఇవ్వాలి. 7,500 500 కాదు కదా, మొహం తుడుచుకొని ఖర్చు కూడా లేదు. ఎందుకు జుట్టు పట్టుకోవడానికా? ఫ్రీ బస్సు జుట్ల 500కు గ్యాస్ ఇస్తాడు. ఇచ్చిండా? ఏం లేదు, 0 బ్యాలెన్స్ ఇస్తాం. అది కరెంటు గురించి ఇస్తాం. ఏమి ఇచ్చిండు? బిల్లులు వస్తున్నాయి, కరెంట్ బిల్లు వస్తున్నాయి, రెంట్లు కట్టుకుంటున్నాము. 10,000 12,000 పెట్టి ఇంట్లో రెంట్లు బిల్లులు. కేసీఆర్ వచ్చిన ఇంత టూ మచ్ రాలేదు. వచ్చింది కానీ ఆయన ఒక రీజన్ తో ఇచ్చిండు. ఫ్రీ కేసీఆర్ ఇచ్చిన వాళ్ళకి ఇచ్చి. నేను అదే చెప్తున్నాను, ఆయన ఉన్నప్పుడు ఇచ్చింది వేద్దు, ఇప్పుడు వచ్చేది వేరు. ఇందులో అంటే ఉన్నవాడికి ఏం సైకిల్ మోటార్ ఉండొద్దంట, ఏం కారు ఉండొద్దంట. ఇంకా వాడు బట్టలు ఎందుకు అని పై మీద ఆ బట్టలు కూడా ఇడిసేస్తే వాడు ఇల్లు ఇస్తాడు మాకు. మరి అట్లుంది ఇప్పుడు. మరి హైరా కనిపిస్తుంది కదా, ఏం చూపిస్తున్నాం? ఒక్క లేడీస్కు మీరు పెట్టింది ఒక ఏంది బస్ ఫ్రీ, అంతవరకే. మీరు ఏం చేయలేదు నిజం చెప్పాలంటే. నేనైతే కేటీఆర్ రావాలనుకుంటున్నా. నా ఫైనల్ మాట ఇదే. ఎవరైనా అనుకోండి, ఏమన్నా అనుకోండి. అమ్మా నువ్వు చెప్పు, ఎట్లా ఇక్కడ ఎలక్షన్ వస్తుంది కదా, కేసీఆర్ పార్టీ వస్తుందా, కాంగ్రెస్ పార్టీ వస్తుందా? ఎవరన్నా రాని, ఎవరు వచ్చినా మంచిగా చేస్తే చాలు. మాకెవరు వచ్చినా మంచిగా చేస్తే చాలు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? కేసీఆర్ ఉన్నప్పుడు కూడా బాగానే ఉంది. ఇప్పుడు కూడా ఆ బస్సులు డ్యూటీ చేసిన వాళ్ళకు కూడా బండి మంచిగానే ఉంది. ఫ్రీ బస్సులు పెట్టిండు, ఓకే, మేము కాదంటలేము. ఆడోళ్ళకే పెట్టిండు, మొగోళ్ళు ఓట్లు వేస్తలేరా? మళ్ళీ మొగోళ్ళకి ఫ్రీ బస్సు పెట్టలేదు ఎందుకు? ఆడోళ్ళకి పెట్టిరు, న్యాయమే ఇది. ఫ్రీ మళ్ళీ అదొకటి, మళ్ళీ జుట్టు పట్టుకోవడము, మళ్ళీ బంగారం పోవడము, లేపడము, చేయడము, కేసు పెడితే ఇది అవుతుంది, అది అవుతుంది. మళ్ళీ ఇది న్యాయమేముంది చెప్పండి? సరే 25,000 ఇస్తా అంటారు కదా, అవి ఏడొస్తున్నాయి, మాకు వస్తలేవు. వస్తుందా? మాకు ఏడొచ్చింది? అదే తులం బంగారం అంటే ఒంటి నిండా వేసుకొని తిరుగుతున్నాము. ఆయన ఇచ్చిన బంగారమే ఒంటి నిండా వేసుకొని తిరుగుతున్నాం మేము. చేసిండు కేసీఆర్, మాకు మస్తు చేసిండు కేసీఆర్. కానీ ఇదేందమ్మా, బస్సులలో పోతే ఫ్రీ బస్సు పెట్టిర్రు, జుట్లు పట్టుకొని కొట్టుకోవడమేంది, మళ్ళీ ఇవి అన్ని సొమ్ములు పోవడమేంది, కొట్లాడుకుంటేనే మెళ్ళకెళ్ళి పుస్తలు తరి తీయడం ఏంది, అక్కడ నుంచి పారిపోవడం ఏంది. ఒక ఆమె కంప్లైంట్ ఇస్తే అక్కడ నుంచి పారిపోయింది అని కంప్లైంట్ ఏంది? ఈ ఫ్రీ బస్సు పెట్టడం ఎందుకు? ఈ జనాలను ఇబ్బంది పెట్టడం ఎందుకు? కిరాయిన్లలో ఉండి నెలకు 6,000 కట్టుకుంటూ బతుకుతున్నాము. కష్టం లేకుండా, మొగుడు లేకుండా బతుకుతున్నాము. ఇల్లు ఇస్తాడు, ఇల్లు బియ్యలేడు. ఏమి ఎట్లా గెలిపియాలమ్మా చెప్పండి? ఒక న్యాయంతో చెప్పండి మీరు. మేము ఆయన గురించి చెడుగా అంటలేము, మాకు ఏదైనా న్యాయం చేయాలి కదా. 3 నెలలు బియ్యం ఇస్తున్నాడు, ఆ బియ్యం ఎన్ని రోజులు వచ్చినాయి? ఎన్ని రోజులు తినాలి మేము? ఆడపిల్లలు ఉన్నారు, నాకు భర్త లేడు, మళ్ళీ మేము ఎట్లా బతకాలమ్మా? నేను ఒక్కొక్కదాని గురించి, ప్రజల గురించి, అందరి గురించి చెప్తున్నా. మొగోళ్ళ గురించి, ఆడల గురించి చెప్తున్నాము. ఫ్రీ బస్సు పెట్టినట్టు మొగోళ్ళు ఓటేస్తారు కదా. మొగోళ్ళకి ఒక న్యాయం, మాకు ఒక న్యాయం కాదు కదమ్మా. అందరికి ఒకటే న్యాయం ఉండాలి. ఇట్లేంది? మాకు ఇట్లానే ఒక ఇల్లు ఇవ్వండి, ఒక గూడు ఇవ్వండి. సరే మీరు గెలిచినందుకు మేము గెలిపిస్తాము, ఎంతో గెలిపిస్తాము. కేసీఆర్ ఉన్నప్పుడు మాకు బాగా చేసిండు, మంచిగా చేసిండు. వచ్చినాయి మీరు అన్నట్టు. ఇప్పుడు కరెంట్ బిల్లు రాలేవా, చేయాలంటే అంత తక్కువ వచ్చినాయి. ఇప్పుడు కరెంట్ బిల్లు వస్తుంది, అన్నీ వస్తున్నాయి. కిరాయిలు ఉన్నప్పుడు మేము అడిగితే 0 బిల్లు అంటే ఇల్లుగలలో కరెంట్ బిల్లు 0 బిల్లు కాదమ్మా అని చెప్పి, మీకు కావాలంటే నా కరెంట్ బిల్లు మొత్తం ఓపెన్గా చూపిస్తాము. రేషన్ కార్డు తీసుకుపోయారు. ఒకటి మమ్మది ఉంది, నాకు రేషన్ కార్డు లేదు, మా చెల్లెకి లేదు, ఎవరికి లేదు. మేము ఒక ఆయన వస్తుంది, ఒక ఆయన తీసుకెళ్ళినందుకు మాకు మేము ఏం అడగలేము. మాకు ఒక గుడి కట్టియండి, మాకు ఒక ఇల్లు ఇవ్వండి. మేము కిరాయిల్లో ఎన్ని రోజులు బతకాలి, ఎన్ని రోజులు ఉండాలి, ఎన్ని రోజులు బతకాలి పని చేసుకుంటా? ఇప్పుడు మేమైతే ఓపెన్గా ఏమన్నా అనుకోండి అక్క మీరు, మేమైతే కేసీఆర్ రావాలని అనుకుంటున్నాము. ఇంకా అంతకన్నా మించి మాకు ఏం లేదక్క.